నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఈనాడు పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. కేసీఆర్ మీ పెద్దరికం నిలబెట్టుకోండి, 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకైనా రావాలి. భరాసా చేసిన తప్పులు అప్పులు సరిదిద్దుతున్నాం. చిన్నపిల్లల వ్యవహరిస్తున్న కేటీఆర్, హరీష్ రావు. అన్నింటికి అడ్డుపడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందిరమ్మ ఇళ్ల యాపు నమూనా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి, ఈ నెల 9న సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కన్నా రండి. కనీసం తెలంగాణ తెచ్చింది నేనే అంటున్నారు కదా మీరు. సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన అంటున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నాం, ఇచ్చిన పార్టీ ప్రభుత్వంగా, దానికి రండి అంటున్నారు. ఆయన రాడు, ఆయన వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అసెంబ్లీకి రాని ఆయన దానికి ఏమవుతాడు. ఇది ఒక వార్త. దానికి సంబంధించి నిన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి యాప్ను ఓపెన్ చేశారు. ఇళ్ల యాప్ నమూనా ఆవిష్కరించారు. ఈ రోజు నుంచి ఆ యాప్లో మొత్తం ఈ ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరిగిద్దట. దానికి సంబంధించి ఒక వార్తని ఈనాడు పేపర్ ఇచ్చింది. దీన్ని కంటిన్యూషన్ చూద్దాం. అసలు ఈ యాప్ ఏంది, యాప్తోని ప్రజలు ఏం చేయాలి, యాప్ అంటే యాప్లో ప్రజలు అప్లోడ్ చేయాలన్నా అధికారులు చేస్తారా అనే విషయాల్ని కంప్లీట్గా చూద్దాం. రైట్, ఇది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో యాప్దే కీలక పాత్ర అట. యాప్దే కీలక పాత్ర, కానీ మరి ఆ యాప్ ప్రజలు అప్లోడ్ చేసుకోవాలన్నా, యాప్లో ఇన్ఫర్మేషన్ లేదా అధికారులు చేస్తారా అనేది పెద్ద సందేహం ప్రజల్లో ఉంది. దానికి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ ఇచ్చారు. యాప్లో నమోదు చేయాల్సిన వివరాలు, ఎవరు చేస్తారనేది, అర్హులుంటే అనర్హులుంటే ఇట్టే పట్టేస్తుందట ఈ యాప్. 3 నమూనాల్లో గృహాల ఆకృతి, నేటి నుంచి లబ్ధిదారుల ఎంపిక. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం అందించే ఇళ్ల కోసం లబ్ధిదారులను యాప్ ద్వారానే గుర్తిస్తారట. రాష్ట్రంలో మహబూబ్నగర్, నిజామాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 2 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుకి ఈ యాప్ను ఇప్పటికే పరిశీలించారు. విజయవంతం కావడంతో దీన్ని వినియోగంలోకి తేవాలని సర్కారు నిర్ణయించింది. అధికారికంగా గురువారం యాప్ను సీఎం ఆవిష్కరించడంతో సర్వేయర్ల దరఖాస్తుదారుల ఇంటి బాట పట్టనున్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఆధారంగా చేస్తారట. ప్రజాపాలన కార్యక్రమంలో సొంత ఇళ్ళు కావాలంటే ఒక 80,54,000 మంది దరఖాస్తు చేసుకున్నట. 80,54,000 మంది. దాంట్లో రేషన్ కార్డుతో పోల్చిని, అంటే రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డుకి వీళ్ళు పెట్టిన దరఖాస్తుకి మ్యాచ్ అయినాయి ఒక 53,95,000, అంటే 54 లక్షల మంది ఉన్నారు. అంటే రేషన్ కార్డు ఉండి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 54 లక్షల మంది ఉన్నారు. అందులో ఇంకొక 12,72,000 మంది ఆల్రెడీ బెనిఫిట్ పొందారట గతంలో ప్రభుత్వాలలో వచ్చిన హౌసింగ్ స్కీములలో. కాబట్టి ఆ 12 లక్షలు తీసేస్తే ఇప్పుడు 41,23,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళలోంచి తీస్తారట లబ్ధిదారులని. ఆ తీసేదానికి యాప్ పెట్టారు. మరి యాప్లో ఎవరు అప్లోడ్ చేయాలంటే లబ్ధిదారుల గుర్తింపులో భాగంగా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుదారుల ఇంటికి సర్వేయర్లు వెళ్తారట. అంటే ప్రభుత్వ అధికారులు వెళ్తారు. ఆ యాప్ ఉన్న ఆ డివైస్ తీసుకొని, ట్యాబో సెల్లో లేదా ల్యాప్టాప్ తీసుకొని ఇళ్ళకి వస్తారట. ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డు ఉండి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లు ఉన్నారో ఆ లబ్ధిదారు ఇంటికి వెళ్తారట. మీ ఇంటికే అధికారి వస్తాడు. అధికారి వచ్చి వాళ్ళు ఫీడ్ చేసుకుంటారట. ఇంటికి సర్వేర్ వెళ్తారు, యాప్లో ఆ వివరాలు నమోదు చేస్తారు. సర్వేను గెజిటెడ్ స్థాయి అధికారి సూపర్వైజ్ చేస్తారట. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పురపాలకలో వార్డులో వార్డు అధికారట. అంటే మన విలేజ్లలో అయితేనే గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈ సర్వే చేస్తారట. ఆ మున్సిపాలిటీలో అయితే వార్డు అధికారి ఉంటాడట. వీళ్ళు పర్యవేక్షణ చేస్తారు. ఎంపీడీఓలు వాళ్ళు దానిపైన పర్యవేక్షణ చేస్తారు. సర్వేర్ కార్యదర్శి చేస్తారు. ఇంటింటికి వెళ్ళి, అంటే దరఖాస్తు చేసుకున్న ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న ఇంటికి అధికారి వస్తాడు. అధికారి వచ్చినప్పుడు మీకు ఖాళీ జాగా ఏడుంది, మీరు ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నారు, ఖాళీ జాగా ఎంత విస్తీర్ణంలో ఉంది, మీరు ఉండే ఇప్పుడు ఇంటి రకమైంది, ఈ ఇల్లు ఎక్కడిది, రెంటా లేదంటే మామూలుగా మీరు కట్టుకున్న ఇల్లా, అది రేకులదా, మామూలు పూరు గుడిసా, ఇట్లా అన్నీ చూస్తారట వాళ్ళు. చూసి ఆ ఫోటోలు, మీ కాడున్న డాక్యుమెంట్లు, ఆ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేస్తారట. దాని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయింది. కృత్రిమ మేధస్సు ఏఐ ఆధారంగా ఇది పనిచేస్తారట. 360 డిగ్రీల సమాచారంతో అనర్హులు గుర్తిస్తారట. అంటే ఇప్పుడు అన్ని కోణాల్లో అర్హత ఉందా లేదా అనేది గుర్తించి దాని ద్వారాగా ఎవరైనా ఇనెలిజిబుల్ క్యాండిడేట్ ఉంటే గుర్తిస్తారట. ఇనెలిజిబుల్ అంటే 4 వీలర్ ఉండొద్దు, 3 వీలర్ ఉండొద్దు, గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొద్దు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేవాళ్ళు అయి ఉండొద్దు. ఇవన్నీ కొన్ని కండిషన్స్ పెట్టారు వాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అయి ఉండొద్దు,
పే చేసేవాళ్ళు వీళ్ళు ఎవరున్నా కానీ ఎలిజిబుల్గా వస్తారు. ఇవన్నీ కూడా 360 డిగ్రీస్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు కనిపెడతారట. ఆధార్ కార్డుకి లింక్ చేసో, పాన్ కార్డుకి లింక్ చేసో, ఇట్లా రకరకాలుగా ఈయన పరిస్థితి ఏంది, ఈయనకున్న ప్రాపర్టీ ఏంది, ఈయనకున్న వాహనాలు ఏంది అనేది అవి చూసుకొని దాంట్లో రిజెక్టెడ్ అని ఆన్లైన్లోనే వస్తుంది దరఖాస్తు. ఇక అవన్నీ పోని మిగిలిన ఎలిజిబుల్ క్యాండిడేట్లలోంచి ఒక కాన్స్టిట్యున్సీకి 3,500 నుంచి 4,000 ఇండ్లు ఇస్తారట మొదటి దఫలో ఒక కాన్స్టిట్యున్సీకి. అవి సెలెక్ట్ చేసి అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయింది. మండల కేంద్రంలో ఒక నమూనా కూడా ఇస్తారట. అసలు యాప్లో నమోదు చేయాల్సిన వివరాలు ఏంటంటే ప్రస్తుతం నిస్తున్న ఇంటి స్వరూపం ఏంది, అంటే రేకులు ఇల్లా, లేదా పక్కా ఇల్లా, లేదా కచ్చా ఇల్లా, అసలు ఇల్లు ఉందా లేదా, రెంటా అనేది ఫస్ట్ పాయింట్. స్వరూపం ఏంది, ఇల్లు నిర్మించుకోవడానికి భూమి అందుబాటులో ఉందా లేదా, ఇప్పుడు ఒకళ్ళు ఇంటికి దరఖాస్తు చేశారు ఖాళీ జాగా ఉందా లేదా, స్థలం లబ్ధిదారుడి పేరు మీద ఉందా, కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా, ఉన్న ఖాళీ జాగా ఎవరి పేరు మీద ఉంది, ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేరు ఉందా, లేదంటే కుటుంబంలో వేరే వాళ్ళ పేరు ఉందా, ఇంట్లో వివాహిత జంటల సంఖ్య, అంటే ఇంట్లో వివాహమైన కపుల్స్ ఉంటారు కదా జంటలు, పెళ్ళైన భార్యాభర్తల సంఖ్య ఎంత ఉంది, ఉమ్మడి ఫ్యామిలీలో అయితే 2-3 జంటలు ఉంటాయి కదా, అట్లా ఎంతమంది ఉండరు, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమందికి ఖాళీ జాగా ఉంది, ప్రస్తుతం గ్రామం పట్టణంలో ఎన్నేళ్ళుగా నివసిస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే దరఖాస్తు చేసుకున్నారో ఇల్లు కావాలని లబ్ధిదారుడు ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో ఎన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు, ఈ విషయాలన్నీ వాళ్ళు వచ్చి అడుగుతారంటే ఇంటింటికి సర్వేలు వచ్చి అడిగినప్పుడు ప్రాపర్గా ఇవన్నీ చెప్తే వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు. దాంట్లో కీలకంగా ఏంటంటే ఖాళీ జాగా ఉందా లేదా, ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటుండు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుండు, ఈ విషయాలు ప్రధానంగా అడుగుతారు. అడిగి ఇప్పుడు మిగతా విషయాలు ఏదన్నా ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తుండా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుండా, వాహనాలు ఏమైనా ఉన్నాయా లేవా, గవర్నమెంట్ ఉద్యోగాలు లేదా, ఈయన ఆదాయం ఎంత, ఈ విషయాలు ఒకవేళ మన అడుగుతారు. చెప్పపోయినా వాళ్ళు 360 డిగ్రీస్ అనే ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేస్తారు, అందులో వస్తుంది. ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ లబ్ధిదారులు ప్రధానంగా వికలాంగులు, అనాథలు, ఒంటరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కార్మికులు ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఆ వర్గం ఏ వర్గం మీరు అనేది రాసుకుంటారట. అంటే లబ్ధిదారులు సఫాయి కార్మికుల, వికలాంగుల, వితంతువుల, ఒంటరి మహిళల, ఇట్లా ఈ వివరాలు కూడా నమోదు చేసుకొని యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇక మిగతా విషయం స్టార్ట్ అయింది సెలక్షన్. ఇది ఈనాడుకు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. పెద్దరికాన్ని నిలబెట్టుకోండి కేసీఆర్, మీ పిల్లలిద్దరిని మారీచుడు సుబాహు ఉలా మాపై ఉసిగొల్పుతారా అని పిల్లలిద్దరిని గురించి అడుగుతున్న ఆయన కవితను కేటీఆర్ని మా పైన వదులుతారా, పెద్దరికాన్ని నిలబెట్టుకోండి అని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను రేవంత్ రెడ్డి. మరి ఎక్కడ ఇబ్బంది అనిపిస్తుందో తెలియదు కానీ టచ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే చేరే అవకాశం, చట్టాన్ని హరీష్ రావు, కౌశిక్ రెడ్డి చేతిలోకి తీసుకుంటే ఎలా, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ గూటికి స్వయం బాపురావు ఆత్రం సక్కు, ఒక బీజేపీ నుంచి ఒక ఆయన, మన బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి మాజీ ఎంపీ ఇద్దరు నిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ సందర్భంగా టచ్లో ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండట, తొందరలోనే జాయిన్ అవుతారట అని ఒక వార్తని ఇచ్చారు. ఇది దిశకు సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. పేదల కళలను నిజం చేస్తాం, ఇందిరమ్మ స్కీమ్ ప్రారంభం, ప్రత్యేక యాప్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, నేటి నుంచి ఫోను, కంప్యూటర్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందిరమ్మ కావాలనుకునేవారు వివరాలు ఎంట్రీ చేయాలి. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం, నేటి నుంచి ఫోను, కంప్యూటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు. కానీ యాప్లో గవర్నమెంట్ అధికారి సర్వేర్ వస్తాడు, అందులో ఎంటర్ చేస్తారని యాప్లో చెప్తున్నారు. మీరేమో మరి మేమే చేసుకోవాలి, దరఖాస్తుదారే చేసుకోవాలంటారు. మరి ఆ దరఖాస్తుదారు ఎట చేసుకోవాలో వాళ్ళకి ఆ ప్రాసెస్ ఏందో చెప్పలే. కావాలనుకునేవారు వివరాలు ఎంట్రీ చేయాలట, వాళ్ళు వచ్చినప్పుడు చేయాలా లేదా అని క్లారిటీ లేదు. ఈనాడు పేపర్లో అయితే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు సర్వేర్లు, ఆ సర్వేర్లు వచ్చి యాప్ను పట్టుకొని వస్తారు, ఆ యాప్లో మీ వివరాలను అడుగుతారు, నమోదు చేయించుకోండి అన్నారు. ఇది ఒక వార్త. ఇంకోటి, అలైన్మెంట్ చేంజ్లో దివీస్ మేనాలుడి హస్తం ఉందట. 30 కోట్ల బేరానికి గెస్ట్ హౌస్కి వెళ్ళిన అధికారులు, రైతుల ప్రయోజనాలు దెబ్బతీసిన దివీస్ సుధాకర్. దివీస్ ప్రయోజనాల కొరకు అలైన్మెంట్ మార్పు అని చెప్పి మాజీ ఎంపీ బోరా నరసయ్య గౌడ్ ఆరోపణ చేస్తాడు. అధికారులు సుధాకర్ మధ్య జరిగిన ఆర్థిక వ్యవహారాలపై నిగ్గు తేల్చాలి, ఎన్నో ఏళ్లుగా దివీస్తో కుమ్మక్కవుతున్న అధికారులు, చౌటప్పల ప్రజల ప్రయోజనాలు దెబ్బతీస్తున్న సుధాకర్, RRRలో మార్పులపై రైతుల ఆగ్రహం, అధికారులు సుధాకర్ గెస్ట్ హౌస్లో చేసిన అలైన్మెంట్ మార్చాలని డిమాండ్. మాజీ ఎంపీ బోరా నరసయ్య గౌడ్ కీలకమైన ఆరోపణ చేసిండు దివీస్ పైన. దివీస్లో సుధాకర్ అని ఉంటాడా,
దివీస్ మేనల్లుడు, దివీస్కి సంబంధించిన ఆ సంస్థ అధిపతి మేనల్లుడట. ఆయన ఈ RRR ఏదైతే ఉందో అలైన్మెంట్ చేంజ్ చేయడానికి వాళ్ళ గెస్ట్ హౌస్కి పిలుచుకొని అధికారులకి ముడుపులు ఇచ్చారు కాబట్టి అధికారులు అలైన్మెంట్ చేంజ్ చేశారు, ప్రజల ప్రయోజనాలని పక్కకు పెట్టారు, ఈ కేవలం దివీస్ కోసమే పనిచేస్తారు కొంతమంది అధికారులు. కాబట్టి ఆ దివీస్ గెస్ట్ హౌస్లో అధికారులకి దివీస్ సుధాకర్కి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపైన ఎంక్వైరీ చేయాలి, అలైన్మెంట్ని చేంజ్ చేయాలి, రైతులు ఆగ్రహంగా ఉన్నారని అంటున్నాడు. వాస్తవంగా ఈ దివీస్ అనేది ఒక మహమ్మారి లెక్క ఉంది. అక్కడ మందులు తయారు చేసే కంపెనీ కానీ చౌటప్పల్ ఏరియాలో దాదాపు ఒక 10-15 గ్రామాలు ఈ దివీస్ బారిన పడ్డాయి. ఈ దివీస్ అనే ఒక మహమ్మారి బారిన పడి ఆ గ్రామాల్లో తాగటానికి నీళ్లు ఉండవు, పండించుకోవడానికి కూరగాయలు ఉండవు, తాగటానికి పాలు ఉండవు. ఈ పరిస్థితి అంటే అన్ని రంగు మారిపోయినాయి. ఆ పొల్యూషన్ వల్ల, వాళ్ళు వదిలే వ్యర్థాల వల్ల, వాళ్ళు వదిలే మురికి కంపు వల్ల ఆ ఏరియాలో బోర్ వేస్తే కూడా బోర్లోంచి పచ్చగా వస్తాయి నీళ్ళు, ఎర్రగా పచ్చగా కలర్ చేంజ్ అయ్యి. ఇక ఆ పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారులని, ప్రజాప్రతినిధుల్ని, లోకల్ బాడీ వాళ్ళని అందరిని మేనేజ్ చేస్తారు ఈ సుధాకర్ అనేటోడు. ఇప్పుడు మళ్ళా మొత్తం RRRని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన RRRని అలైన్మెంట్ని చేంజ్ చేసేసిండట. దీని వెనక కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయని బోరా నరసయ్య గౌడ్ ఆరోపణ. దీనిపైన నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, కమిట్మెంట్ ఉంటే ఎంక్వైరీ చేయాలి. దీనిపైన నిజంగానే మీరు అంటున్నట్టు బోరా నరసయ్య గౌడ్ బీజేపీ పార్టీ ఇప్పుడు మాజీ ఎంపీ, ఆయన మీరు అంటున్న ఆరోపణలు నిజమే అయితే మీరు సిబిఐకి లెటర్ రాయండి, కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీకి చేయండి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, ఇది డబ్బులు చేతులు మారిని వాళ్ళ మధ్యలో అంటున్నారు గెస్ట్ హౌస్లో, కాబట్టి దాన్ని చేయండి. కాబట్టి అన్ని పార్టీలు కూడా దివీస్కి బెండ్ అయి ఉంటాయి. అది బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, ఇంకోట ఏ పార్టీ కూడా ఆ బెండ్ కాబట్టే, ఆ ప్రలోభాలకు లొంగబట్టే ఇలా పరిస్థితులలో ఉండాయన ఒక అవినీతి సామ్రాజ్యం ఏర్పాటు చేసుకొని అడ్డగోలుగా కాలుష్యాన్ని వదులుతుండు. ఇది దివీస్కి సంబంధించి నవ తెలంగాణ చూద్దాం. సొంతింటి కళ నెరవేరాలి, పేదలకు ఆత్మగౌరవం కల్పించాలని ఘనత ఇందిరాగాంధీదే. ఏడాదిలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ళు, నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు. ఇది సొంతింటి కళ నెరవేరాలి అనేది పేదలకు ఆత్మగౌరవం కల్పించిన ఘనత కూడా ఇందిరాగాంధీ దాట. దాని తర్వాత రేవంత్ రెడ్డి చేస్తున్నాడు చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి, అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు పెట్టారు. తొక్కేసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణం. మహిళా మృతి కారకులపై కఠిన చర్యలు. సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్. సంధ్యా థియేటర్లో పాపం నిన్న ఒక మహిళ చనిపోయింది. ఒక మహిళ చనిపోవడంతో పాటు వాళ్ళ కుమారుడు 9 సంవత్సరాల సాయి తేజ అనేది ఉంది. బాబు కూడా తొక్కేసలాటలో సృహ కోల్పోయి పడిపోయింది, హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉండి సీరియస్గా ఉంది. మహిళ అయితే అక్కడక్కడే చనిపోయింది. దీనికి కారణం ఎవరు అసలు? ఏంటి ఇట్లా తొక్కేసలాట చనిపోవడానికి కారణం ఏంటంటే, అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చినట్టు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్కి ప్రీమియర్ షోకి అంత పెద్ద స్టార్ ఆయనకు సంబంధించిన సినిమా హీరోయిన్ వచ్చారట. వచ్చేటప్పుడు కనీసం పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి వాళ్ళు. అంటే దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తారు. అక్కడ తొక్కేసలాట జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ లేదట. డైరెక్ట్గా వచ్చిండు. నువ్వేమైనా సన్నసిన్న మనిషివా? ఒక సెలబ్రిటీవి. ఆ సినిమా రిలీజ్ అయిన సందడిలో ఉన్నారు అభిమానులు, 100,000 మంది వస్తారు. కనీసం ఉండాలి కదా. సమాచారం ఇవ్వకుండా వచ్చిండట. సమాచారం ఇవ్వకుండా కూడా సంధ్యా థియేటరు తప్పు చేసింది. ఇప్పుడు సంధ్యా థియేటర్ A1, అల్లు అర్జున్ A2. ఎందుకంటే ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇవ్వాలి సమాచారం. మా థియేటర్కి ఇవాళ అల్లు అర్జున్ అండ్ హీరోయిన్ రష్మిక వస్తున్నారు ప్రీమియర్ షోకి, దానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు చూడండి ఆ లోకల్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు. ఏం లేదట. సమాచారం లేకపోవడం వల్ల ఇలా తొక్కేసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది, ఇంకొక బాబు పరిస్థితి విషమంగా ఉంది. దీనికి కారణం సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇంటిమేషన్ లేకుండా వచ్చిన అల్లు అర్జున్ అని చెప్పి వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేశారట. సరే, కేసు నమోదు చేసినా ఇవాళ జరిగిన నష్టాన్ని ఎవరు పూరించలేరు. ముందు ఆమె పరిస్థితి ఏందో, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏందో, వాళ్ళకి నష్టం జరిగిన దానికి ఏందో చూడాలి. కేసు మళ్ళీ ఏదో నమోదు చేసిన ఉట్టిగా మామ అనిపించి వదిలేయద్దు. కఠినమైన చర్యలు ఉండాలి థియేటర్ పైన, అల్లు అర్జున్ పైన అనేది ప్రజలు నిన్న విద్యార్థి సంఘాలు కొన్ని అక్కడ డిమాండ్ చేసినాయి. అసలు ఈ ప్రీమియర్ షోలు ఇట్లాంటి బ్యాన్ చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ గమ్మత్తు ఏంటంటే, అసలు ప్రీమియర్ షోను అల్లు అర్జున్ వచ్చిందంటే 1,000 మంది వస్తారు, కానీ ఏదైనా ప్రజా సమస్యలపైన ఒక ఉద్యమం చేద్దామని పొలిటికల్ పార్టీలు పిలిపిస్తే ఒక్కడు రావట్లే. కరెంటు ఛార్జీలు పెరిగినాయనో,
రైతుల సమస్యలు ఉన్నాయనో, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయనో, రకరకాల ఇష్యూల పైన ఏదైనా పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు పిలిపిస్తే ఒక్కడు రోడ్డు ఎక్కడు ప్రజలు. కానీ అల్లు అర్జున్ వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ వచ్చిందంటే, ప్రభాస్ వచ్చిందంటే, వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినాయంటే అసలు వాడు ఏడుంటాడో ఇంట్లో ఉంటాడు. కానీ వీళ్ళు వాళ్ళ కటౌట్లు పెట్టుకొని పెద్ద పెద్ద దండలేసి ఊరేగింపులు చేస్తారు, వందల మంది యువత. మరి యువత ఏం ఆలోచిస్తున్నారు? మన దేశం ఎడిపోతుంది. అరే సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాకి ఈయనకి సంబంధమే ఉండదు. ఆ హీరో ఎవడో ఈయనకి తెలియదు, ఈడెవడో హీరోకి తెలియదు. కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యుడే హీరో అన్నట్టు ఫీల్ అవుతారు, అంత అభిమానం ఉంటుంది వీళ్ళకి. మరి అభిమానం ఏందో ప్రజా సమస్యలపైన, ప్రజలకి సంబంధించిన జరుగుతున్న నష్టాలపైన కూడా ఉంటే యువత కరెక్ట్ ఉన్నట్టు. కంప్లీట్ ఎక్కడ కూడా ప్రజా సమస్యలపై పొలిటికల్ పార్టీలు పిలిపిస్తే ఒక్కడు వచ్చేటోడు లేడు, ఒక్కడు బయట రావట్లే. కానీ సినిమా రిలీజ్ అయిందంటే వస్తున్నారు వాలంటరీగా వందల వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని. రైట్, ఇది ఒక వార్త. సాక్షి పేపర్ చూద్దాం. హరీష్ రావు అరెస్ట్ అట, 10 గంటల హైడ్రామా. రాత్రి 8:30 తర్వాత విడుదల. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే సమాచారంతో ఆయన ఇంటికి వెళ్ళిన మాజీ మంత్రి అదుపులో తీసుకొని గచ్చిబౌలి పిఎస్కు తరలించిన పోలీసులు. అనంతరం కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరుల అరెస్టు. ఇది హరీష్ రావు అరెస్టు, హైడ్రామా 10 గంటలు. దేనికోసం హైడ్రామా? ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు ఎట్టున్నారంటే అసలు వాళ్ళు దేనికి హైడ్రామా, దేనికి అరెస్టు, దేనికి నిరసన అనేది సంబంధం లేకుండా ఛాన్స్ వచ్చిందంటే పబ్లిసిటీ కోసం చూస్తున్నారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయిండు. నా ఫోన్ ట్యాప్ అవుతుంది, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినా అని చెప్పి పోతుంటే సిఐ బయటికి వెళ్తాడట. సిఐ గారు ఆయన వేరే డ్యూటీలలో వెళ్తాడు. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన, నేను ఎమ్మెల్యేని వచ్చినా అని తెలిసి కూడా నువ్వు ఎట్లా పోతావు అని ఆయనతోనే ఆర్గ్యుమెంట్ అయిందట. నాకు వేరే డ్యూటీ ఉంది, మీరు ఇవ్వండి కంప్లైంట్ అని చెప్పిండట. లేదు నీ అంత చూస్తా, మేమే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేదని బెదిరించి ఆయన వెహికల్ పోకుండా అడ్డుకున్నారట కార్యకర్తలు. నువ్వు అధికారికి విధులకు ఆటంకం కల్పించిండని ఆయన మీద కేసు పెట్టారు పోలీసులు. మళ్ళీ ఆయన పరామర్శించడానికి ఈయన పోయిండు హరీష్ రావు. ఈయన అడ్డుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో వేశారు. ఇదంతా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వద్దని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆయన, కౌశిక్ రెడ్డి ఇంకో దగ్గర అరెస్ట్ చేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకలు, పరామర్శలు ఇవన్నీ చేశారు. రాత్రి 10-11ంటికి మొత్తం డ్రామా అంతా క్లోజ్ అయింది. దేనికోసం ఈ డ్రామా? ఎక్కడన్నా ప్రజలు సంబంధించిన సమస్యల, రైతులకు సంబంధించిన రైతుల ధాన్యం కొనుగోలు, రైతు భరోసా సంబంధించో, లేకపోతే పిల్లల ఫుడ్ పాయిజన్ సంబంధించో, పిల్లల ఫీజు రెంట్కి సంబంధించో, లేదా నారాయణ శ్రీ చైతన్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటేనో, ఎక్కడన్నా నారాయణ శ్రీ చైతన్య కాలేజీ ముందు ఏ రోజైనా బీఆర్ఎస్ ధర్నా చేసిందే? విద్యార్థులు ఉరిపెట్టుకొని చనిపోతుండ్రు, అత్యంత దారుణంగా చనిపోతుండ్రు. వాళ్ళు అత్యంత ఆవేదనతో లెటర్లు రాసి, సూసైడ్ నోట్లు రాసి చనిపోతారు, బాత్రూములలో గోడలకు రాసి చనిపోతారు. దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఏ రోజైనా ఇంత హైడ్రామా చేసిందే? చేయరు. ఎందుకు? ఇక వాళ్ళకి వీళ్ళకి మిలాఖతులు. మీ హైడ్రామా దేనికోసం ఉండాలి? ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఉండాలి. మీరు అరెస్టులు చేసుకుంటే ఒకళ్ళకొళ్ళు పరామర్శించి దానికి పేపర్లు, టీవీలు, హైడ్రామా దేనికి? హైడ్రామా మీరు ప్రజా సమస్యలపైన ఇంత పోరాటం చేస్తే బాగుంటుంది. మీరు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు. మీరు ప్రజా సమస్యల కోసం నిజంగానే చేయదలుచుకుంటే ఇవాళ విద్యా వ్యవస్థను భ్రష్టి పట్టించిన నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలో జరుగుతున్న ఆగడాలపైన మీరు పిలిపియండి, ధర్నాలు చేయండి, తాళాలు వేపియండి. ఏపిస్తారా? ఏపీరు. మీకు అక్కడి నుంచి ఫండ్స్ కావాలి. దేనికోసం చేస్తారు మీరు? ఇగో ఇట్లాంటి హైడ్రామాలు పబ్లిసిటీ కోసం. ఇది ఒక వార్త. కమిషన్పై నిరుద్యోగుల్లో విశ్వసనీయత పెంచుతా, నిరుద్యోగులకు వేగంగా పారదర్శకంగా ఉద్యోగాల కల్పనే లక్ష్యం. టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన చెప్తుండు, కమిషన్పై నిరుద్యోగుల్లో విశ్వసనీయత పెంచుతారట. 1 year అయింది, ఇంకా పెంచలేదు. మాయలేడి జగత్ కిలాడి అట. యువతి ట్రాప్ చేసిన వారిలో ఎస్ఐ హరీష్ 4వ వ్యక్తి అట. హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందట. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే 5 కేసులు ఉన్నాయట. అన్నీ గుర్తించే దూరం పెట్టిండట హరీష్ అని మొన్న ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ పాపం గన్నుతో కాల్చుకొని చనిపోయిండు. ఏంటి అని చూస్తే మొత్తం ఇగో మాయలేడి వల్ల పడ్డట కిలాడి లేడి, జగత్ కిలాడి.
నలుగురు ఐదుగురిని ట్రాప్ చేసిందట. ట్రాప్ చేయటం, వల్ల వేసుకోవటం, తిప్పటం, ప్రేమ అంటాం, పెళ్ళి అంటాం, బెదిరియటం, డబ్బులు తీసుకోవటం ఇవన్నీ ఉన్నాయట. ఆమె పోలీసు కాబట్టి ఆయన ఎంక్వైరీ చేస్తే మొత్తం ఏమో క్యారెక్టర్ అంతా వేరేగా ఉందని చెప్పి తెలిసి దూరం పెట్టిండట. దూరం పెడితే ఆ ఎస్ఐకి పెళ్లి సంబంధం కుదిరి ఎంగేజ్మెంట్ ఉందట. అది తెలుసుకొని వచ్చి బ్లాక్మెయిల్, నీ పరువు తీస్తా, పేపర్లకు ఎక్కుతా, టీవీకి ఎక్కుతా, నీ గురించి చెప్తా అంటే ఆయన భయపడి టెన్షన్ పడి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చనిపోయాడు. ఇక ఆమెను పట్టుకున్నారట మొత్తానికి. అంటే ఈ మాయాలేడి జగత్కిలాడి వ్యవహారం కనీసం ఆ ఎస్ఐ సాగుతూనని బయటకు వచ్చింది, లేకపోతే ఇంకెంతమందిని ముంచేదు. 5 మంది అట, ఇప్పటికి 5ఓడో 4ఓడో అట. బెదిరియటం, కేసులు పెట్టడం, ట్రాప్ చేయటం ఇదే కథ అట. ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త పదాలు. స్వయాన ఎస్ఐఏ ట్రాప్లో పడ్డంటే ఇక మామూలు పరిస్థితి ఏంది. పాపం నిండు ప్రాణం తీసుకుండా ఆయన కొద్ది రోజులుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా చిట్ చాట్ చేసిన ఎస్ఐ హరీష్ ఆమె గురించి పలు విషయాలు తెలిసాకే దూరం పెట్టారని చర్చ జరుగుతుంది. తనకున్న సోర్స్ ద్వారా ఆమె ప్రవర్తన తెలుసుకున్న హరీష్ ఆమెను దూరం పెట్టారని మరో వాదన వినిపిస్తుంది. అయితే ఇటీవల హరీష్కు హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతితో సంబంధం కుదిరి ఈ నెల 14న నిశ్చితార్థం కూడా జరగబోతుందని తెలుసుకున్న సదరు యువతి మళ్లీ వెంటబడినట్టు సమాచారం. ఇదే క్రమంలో ఈ నెల 1న నేరుగా వాజేడు పోలీస్ స్టేషన్కే చేరుకున్న ఆమె హంగామా చేసి పరుగు తీసే ప్రయత్నాన్ని హరీష్ పసిగట్టారు. ఈ క్రమంలో రాజీ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో ఆ మాయలేడి పన్నాగాలను చిక్కుకొని విలువెల్లాడిన హరీష్ ప్రాణం కంటే పరువుకి అధిక ప్రాధాన్యం ఇచ్చి తను చాలించాడని అందరూని కలిచివేసింది. ఇది కథ. 5 కేసులు నమోదైనట. ఇప్పటికే 3 పైన SC ST అట్రాసిటీ కేసులు కూడా పెట్టిందట. ఓ ఎస్ఐ మరో న్యాయమూర్తి పైన ప్రైవేట్ కంప్లైంట్ వేయడం పూర్వ నల్గొండ జిల్లాకు అప్పట్లో సంచలనంగా మారింది. విజయనగరానికి చెందిన ఓ యువకుడిపై సూర్యాపేట జిల్లాతో పాటు ఐతనగర్లో తనను ప్రేమించి మోసం చేసినట్టుగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. 5 కేసులు ఉంటాయి, అందులో ఒక ఎస్ఐ ఉండట, ఒక న్యాయమూర్తి ఉండట. ఇక చూడు ఆమె ఎంత మాయలేడి అనేది అర్థమవుతుంది. ఇది జగత్కిలాడి గురించి. 5 మోడల్ స్కూల్ విద్యార్థులకు అస్వస్థత, దేవరకొండ ఆసుపత్రి తరలింది. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పెంచికల్ పహాడ్ మోడల్ పాఠశాలకు చెందిన 5 విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురి కావడంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 3 విద్యార్థులు, 6వ తరగతి చదువుతున్న మరో 2 విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశాక అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో పాటు వాంతులు చేసుకోవడంతో వారిని 108లో 108లో వాహనంలో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ అయ్యి రోజు ఒక వార్త వస్తుంది. మరి అక్కడ ఉన్న కనీసం స్టాఫ్ అయినా మనం ఏం వండుతున్నామని పరిశీలించుకోవాలి కదా. ఫుడ్ పాయిజన్ కావడం, కడుపుల నొప్పి, వాంటింగ్స్ ఇవి వస్తున్నాయి. అయినా కానీ ఓడి పడుచుకోవడం. నిన్న నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పెంచిల్కల్ పహాడు మోడల్ స్కూల్. అంతకుముందు కూడా అదే దేవరకొండ నియోజకవర్గంలో వేరే మోడల్ స్కూల్స్లో కూడా ఇదే కథ అయింది. అయినా కానీ కొంత భయం లేదు, ఎవడికి భక్తి లేదు. ఆఫీసర్లు వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయట్లే. నిన్న హైకోర్టు కూడా స్వయంగా చెప్పింది, నాణ్యమైన ఫుడ్డుని పెట్టండి పిల్లలకు పెట్టే ఫుడ్డులో కూడా ఇంత కక్కుర్తి ఎందుకు పడుతున్నారు అని చెప్పి దానిపైన సమగ్రంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు కూడా చెప్పింది. అయినప్పటికీ ఎవడికి భయం లేదు. బైక్పై రైలుకి ఎదురెళ్ళిండట యువకుడు ఆత్మహత్యాయత్నం. గేట్ మ్యాన్ అప్రమత్తం చేసినట్టు నవీన్పేట. నిజామాబాద్ జిల్లా నవీన్పేట మండల కేంద్రంలో రైలును ఢీకొనేందుకు ఒక యువకుడు బైక్పై ఎదురెళ్లిన ఘటన కలకలం రేపింది. భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన జగదీష్ అట, 34 సంవత్సరాలు, భార్య, 3 పిల్లలు కూడా ఉన్నారట. దుబాయ్లో డ్రైవర్గా పనిచేసి జగదీష్ అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్ళేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నెల రోజుల కిందట తన మకాం నవీన్పేటకు మార్చాడు. ఈ వ్యవధిలో ఇద్దరి మధ్య కలహాలు మరింత పెరిగాయి. దీంతో జీవితంపై ఎరుకు చెందిన జగదీష్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఇది సాయినగర్ షిరిడి నుంచి తిరుపతికి వెళ్ళి వీక్లీ రైలు ఢీకోవాలని రైలుకి ఎదురుపోయాడు బైక్ మీద. బైక్ వేసుకొని చచ్చిపోవడానికి ఆయన గేట్ మ్యాన్ చూసి కాపాడిండట, లేదని చనిపోయేటోడు పాపం. భార్య భర్తల కలహాలట. ఇది సాక్షికి సంబంధించి. కుమారుడిని బాయిలో వేసి మహిళ ఆత్మహత్య చేసుకుందట. 11 నెలల కుమారుడు మృతి, కుటుంబ తగాలతో ఘాతకం. ఇది కూడా అదే కథ, కుటుంబ కలహాలేనట. హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో అట శాన్వి 6 సంవత్సరాలు కుమార్తె, శాన్వి అనే కుమార్తె అయ్యన్ అనే 11 నెలల ఈ పిల్లగాడిని బాయిలో వేసిందట తల్లి. మరి అదేం తల్లి, ఎట్లా తల్లి అయిందో తెలియదు. లక్కారం గ్రామం అట. హుజూర్నగర్ మండలం లక్కవరం గ్రామంలో బుధవారం రాత్రి ఘటన చూసుకుని లక్కవరం గ్రామానికి చెందిన రణపంగు నవీన్కు గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామానికి చెందిన మమతతో 2018లో వివాహం జరిగింది. వీరికి శాన్వి అనే కుమార్తె, అయన్ అనే కుమారుడు ఉన్నారు.
నవీన్ హుజూర్నగర్లో పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో మమత తన భర్త నవీన్కి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పగా వర్షం వస్తుందని తగ్గగానే వస్తానని చెప్పిండట. రాత్రి 9 గంటల సమయంలో నవీన్ ఇంటికి రాగానే కుమార్తె ఒక్కతే కనిపించిందట. కాగా గదిలో మమత రాసిన సూసైడ్ నోటు దొరికిందట. అందులో నాకు ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ నీకు చెప్పేటప్పుడు నేను విన్నాను. నేను ఎక్కువ రోజులు బతకను కనుక చనిపోదామని ఇంట్లోంచి వెళ్ళాను. లక్కీని జాగ్రత్తగా చూసుకో అని రాసి ఉందట. వెంటనే నవీన్ భార్య కుమారుడు కోసం చుట్టుపక్కల ఎతికిండట. ఎతికితే ఆ చేనులలో ఉన్న బావి దగ్గర ఎవరో చూశారట. అక్కడ ఒక మహిళ తచ్చాడినట్టుంది. మరి చూసినవంటే ఆ బావి దగ్గర పోయి చూస్తే అందులో ఆ బావి దగ్గర ఉందట తల్లి. ఆమె చనిపోలే, ఆమెను గుంజుకొచ్చారు. బాబు ఏంటంటే బావిలో వేసినాడంటే చనిపోయిండట పాపం. అప్పటికే చిన్న 11 మంత్స్ కదా, ఏముందో నిండు బావి అట, అందులో అయితే చనిపోయింది. ఇక ఇట్లా ఉంది మానసిక పరిస్థితి. మహిళలు ఈ మానసిక ఏమంటారు మనస్పర్ధలు పెట్టుకొని, అనుమానాలు, మనస్పర్ధలు, గొడవలు పెట్టుకొని చిన్న పిల్లల్ని 11 నెలల పిల్లోడు అంటే ఏంది, పాలు తాగే పిల్లోడు, ఆయన తీసిపోయి బాయిలేసింది, చంపేసింది. స్వయంగా తల్లి చేతితో చంపేసింది. ఇక ఇంతకంటే దారుణం ఏది ఉండదు. చంపేసి మంచిగా ఇప్పుడు ఎట్లా బతకాలి ఇక మళ్ళీ భూమి మీద? సమాజం ఊరుకుంటుందా? ఇక నిన్న హుజూర్నగర్లో జరిగిన లక్కవారం అటు ఇది మానసిక స్థితి ఇక ఆమెది ఎట్లుందనేది చూసుకోవాలి. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా నీ డ్యూటీని చేయి, సభలో విపక్ష నేతగా కుర్చీ ఖాళీగా ఉండటం మంచిది కాదు అని రేవంత్ రెడ్డి గారు చెబుతుండే కేసీఆర్కి. ప్రతిపక్ష నేతగా నీ డ్యూటీ నీ చేయి అంటుండు. ఆయన ఏమంటుండు, నా డ్యూటీ నేను చేయను, చేయకపోతే నాకు తొందరగా సీఎం డ్యూటీ ఇస్తారని ఆయన అనుకుంటున్నాను. అందుకే పామాదుల నుంచి బయట రావట్లే అని ప్రజలు అనుకుంటున్నారు. నీ డ్యూటీ నువ్వు చేయి ప్రతిపక్షంగా అంటే, ప్రతిపక్షం ఇచ్చారు కాబట్టి నేను చేయను, నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే చేస్తానని ఆయన పామాదులు కూర్చుండు. అది ఇచ్చిందా బయట రాడట. మరి అది ఇవ్వాలంటే మీరు ఖాళీ చేయాలి. మీరు ఖాళీ చేస్తే ఆయన డ్యూటీ చేస్తారట. మీరే నీ డ్యూటీ నువ్వు చేయి ప్రతిపక్ష నాయకుడిగా ఖాళీ కుర్చీ ఉండటం బాగలేదంటే మిమ్మల్ని అల్ల కూర్చోమంటే ఆయన అల్లకు ఈ సీఎం కుర్చీలోకి వస్తారట. రైట్, ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.